పాటవాడి పర్ఫార్మెన్స్లు చూపిస్తే ఇంకొకరు చిన్న చిన్నగా మిమిక్రీలే చేసి పడేసిర్రు. ఇంకొందరు అయితే గీ పాటలు ఆటలు అక్కడికచ్చేటి కాదని పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకొని పొద్దు పోగొట్టిర్రు. హరిశ్చంద్రపద్య నాటక పంతులు హార్మోనియం చెదలు బట్టినది. అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ సిపిఎంలు బహిష్కరించాయి. అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈ చర్యకు దిగారు. తెలంగాణ అసెంబ్లీలోకి రాకుండా ఎమ్మెల్యేలని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కొత్త దృశ్యం కనిపిస్తోంది. ప్రశ్నోత్తరాలైనా, బడ్జెట్ పై చర్చైనా, ఆరోపణలైనా, ఘాటు విమర్శలైనా, మరే అంశమైన సభానాయకుడు కేసీఆర్ స్వయంగా సమాధానమిస్తూ అసెంబ్లీలో విద్యుత్ శాఖ బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించిన కరెంటుపై ప్రశ్నలకు కేసీఆర్ స్వయంగా సమాధానమిచ్చారు. రాత్రి 12 అయినా ఒక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది. నేను సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారి ప్రతి మాటను కూడా గౌరవిస్తాం అధ్యక్ష. రాత్రి 12:35 అవుతుంది అధ్యక్ష. అంటే ఇంతవరకు ఓపికగా ఈ ప్రభుత్వం సభను నడుపుతూ తెల్లారగట్ల 3:15 దాకా అసెంబ్లీ నడిచిందా? మబ్బుల దాకా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఉన్నారని తెలిసి పరిశాన్ అనిపించిందబ్బా. కాదా మరి, ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు బయటికి పోదామా అన్నట్టే నడుస్తుండే. ఇప్పుడు ఈ అసెంబ్లీలో వాకౌట్లు లేవు, గెట్అవుట్లు లేవు, నెక్అవుట్లు లేవు. వాస్తవంగా అసెంబ్లీ ఇలా ఉండాలి. ఎందువల్లంటే చూసాం, ఆ పక్క చూసాం. ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ని పెట్టి నా నీడ్చి బయటపడేపించండి అధ్యక్ష. ప్రతిపక్షాలకి ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహేతుకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన.